హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఇదైతే నా ఫస్ట్ ప్రమోషన్ వీడియో. చాలా మంది పిల్లలు నట్స్ తినమంటే తినరు, అదే చాక్లెట్స్ తినమంటే చాలా ఇష్టంగా తింటారు. అటువంటి పిల్లల కోసమే నట్ కిడ్స్ వాళ్ళు నట్స్ తో కలిపినటువంటి హెల్దీ చాక్లెట్స్ ని వాళ్ళు తయారు చేశారు. వీటిని కొనుక్కోవాలంటే nutkids.com వెబ్సైట్ లోకి వెళ్ళి nutkids.com ని ఒకసారి విజిట్ చేయండి. అలాగే వాళ్ళ ఇన్స్టాని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇల్లిమర్ల నియోజకవర్గం అనేది పతివాడ నారాయణ స్వామి అడ్డా అని అందరూ అంటారు. ఎందుకంటే దాదాపు ఆయన 7 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కడ గెలుపొందారనమాట. మరి ఆయన కుమారులైనటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పతివాడ తమ్మినాయుడు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నారాయణ స్వామి గారి అంటే ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో అయితే రాజకీయంగా మామూలుగా వారసత్వ రాజకీయాలు నడుస్తాయి. మీరు ముందుకు ఎందుకు రాలేకపోయారు అంటే ఏం చెప్తారు? అంటే ఎమ్మెల్యే స్థాయికి పోటీ చేయడానికి కానీ ఏదైనా కానీ. అంటే నాన్నగారు మేము చదువుకున్న అంటే 1983లో 82లో రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 83లో ఆయన నిలబడి గెలిచారు. అంతకుముందు 1978లో కూడా జనతా పార్టీలో నిల్చున్నారు. ఓకే. జనతా పార్టీలో నిల్చున్నప్పుడు మేమంతా కూడా చదువుకుంటున్నాం. ఓకే. మా పెద్ద బ్రదరు డాక్టర్గా చదువుతున్నాడు, అక్కడ లాయర్గా మా బ్రదర్ చదువుతున్నారు, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. నాన్నగారు 83లో నిల్చున్నప్పుడు. అయితే రాజకీయంగా ఆయన ఎప్పుడు కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేదు. ఓకే. ఎందుకంటే రాజకీయాలు రావాలని ఆయన వస్తారని చెప్పి అనుకోలేదు. ఆయన అనుకోకుండా కొన్ని కారణాల వల్ల రాజకీయాలు రావచ్చింది. ఆ తదుపరి ఆయన స్వయం కృషితో రాజకీయాలు 7 సార్లు గెలిచారు. ఇకపోతే మీరన్నట్టు రాజకీయాల్లో ఎందుకు మా నాన్నగారు ప్రోత్సహించలేదని మీరు ఏదైతే చెప్పగలుగుతున్నారో, అయితే ఇక్కడ 3 మండలాలు భోగాపురం నియోజకవర్గం ఉండేటప్పుడు అప్పుడు మా పెద్దనైనటువంటి డాక్టర్ రామనాయుడు గారు ఈ ఎలక్షన్ టైంలో అంటే 83 నుంచి మొన్న 2009 వరకు, ఓకే, 2014 వరకు కూడా నాన్నగారు రాజకీయాలు వెనుకున్నాడు. అంటే వెనక నుంచే రాజకీయం చేసి పనిచేసేవాడు తప్ప ముందుకు ఎప్పుడు రాలా. తదుపరి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఓకే. అదే మా అడ్వకేట్ లాయర్ గారు ప్రాక్టీస్. ఇంకా నేనున్నానంటే చదువుకుంటున్నా ముఖ్యంగా. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయినా అంటే పెద్దగా అయిపోయారు మా నాన్నగారు, మేము ముందుకు వెళ్ళాలి, ప్రజలకి సేవ చేయాలనే భావం మీ ముగ్గురులో ఎవరికి లేదా, లేకపోతే సైలెంట్గా ఉన్నారా? భావన అయితే ఉందమ్మా. అయితే నాన్నగారు ప్రోత్సహించడం కారణం ఏంటంటే కుటుంబంలో అయితే కొద్దిగా విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో ఎప్పుడు ప్రోత్సహించలేదు. అలాగని చెప్పేసి ఉద్యోగరీత్యా మా బ్రదర్ అక్కడ ఉండిపోవడం, ప్రాక్టీస్ చూసి మా లాయర్ గారు ఆ విధంగా ఉండడం, నేను వ్యాపారం చేసుకునేవాడిని. సో ఆర్థికపరమైనటువంటి పరిపుష్టత కుటుంబంలో ఉండాలనే ఉద్దేశంతో నేను వ్యాపార రంగంలో దిగాను. అయినా సరే నాన్నగారు వెంటుండే రాజకీయంగా ఆయనకు తోడ్పాటుని అందించాను. అయితే ఇప్పుడున్నటువంటి ఏవైతే మండలాలు ఉన్నాయో వాళ్ళకి స్వేచ్ఛ పూర్తిగా ఇచ్చారు. సరే మనం రాజకీయాలు వస్తే వాళ్ళు ఎక్కడ పోటీ పడతారనో, లేకపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకైనా అన్నట్టు ఒక భావన వస్తుందో నాన్నగారు ఎక్కడ ఎంకరేజ్ చేయలేదు. అలాగని చెప్పేసి ఎంకరేజ్ చేయకపోవడం కాదు, పిల్లలు వస్తే ఆయన ఏం కాదంటారు రాజకీయాలకి. రాజకీయాల్లోకి వస్తే మనది ఎందుకంటే వారసత్వ రాజకీయాలు కాదు, కానీ ఆయన ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉండేవారు. అలాగే కేడర్ను కూడా ఆ విధంగా ఈయన ఎమ్మెల్యే అయితే కనుక అందరు ఎమ్మెల్యేలు అని చెప్పేసి ఒక రకంగా ఉండేది. అందరూ కూడా కలిసికట్టుగా రాజకీయం చేస్తారు. అందుకని ఆయన ఈరోజు 7 సార్లు గెలవడానికి కారణం. ఓకే. ఇప్పుడు మీరు అన్నిసార్లు టీడీపీ పార్టీతో ఉండి అంత అంటే వాళ్ళు మిమ్మల్ని బలపరిచారు పార్టీ వాళ్ళు, లేకపోతే మీరే ఎన్నిసార్లు గెలిపించారు టీడీపీకి? ఏదేమైనా ఇప్పుడు ఇన్ఛార్జి పదవి అనేది మీకు తెలియకుండానే చంద్రబాబు గారు వేరే వాళ్ళకి ఇచ్చారు, అది ఎంతవరకు వాస్తవం? తెలియడం అంటే ప్రజాభిప్రాయము, కార్యకర్తల తరగతి అభిప్రాయం తీసుకుని చేయాలి. మరి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఇక్కడ మా నాన్నగారు కానీ మా ఎంపీపీ గారు సీనియర్ నాన్నగారితో పాటు సమకాలికులు, ఆయన కూడా 1978 నుంచి రాజకీయంగా ఆయనతో పాటు నడిచారు. ఈ పెద్దలిద్దరిని సంప్రదించకుండా ఇవ్వడం అనేది బాధాకరం అని చెప్పి ఆ రోజు ఇచ్చిన బంగారాజుకి ఇచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్, ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని మాకు తెలియకుండా ఇంత రాజకీయ అనుభవం మాకు తెలియకుండా చేయడం చాలా బాధాకరం. అయినా సరే పార్టీ నిబంధనలు సిద్ధాంతాలు కట్టుబడే మేము ఉంటాం, పార్టీ మారే పరిస్థితి లేదు. మాకైతే ఆ బాధ అనేది ఉంది. సీనియర్గా ఉన్నట్టు మా అభిప్రాయం తీసుకోవాలి. ఇక్కడ గెలవగలే పరిస్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఇక్కడ నిలిపితే బాగుంటుంది. మాకే ఇవ్వాలని కాదు, ఎవరికైనా ఇవ్వచ్చు. పోటీ చేసే
అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే రాజకీయంగా అందరూ కూడా అన్ని మండలాలు కూడా రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళే. ఓకే. కానీ నేను చెప్పి చేసి ఉంటుంటే బాగుండేది. అంటే వాళ్ళకి అంటే ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడానికి కారణము ఆర్థిక బలం ఉన్న వాళ్ళనే కారణం ఏంటంటారు, లేకపోతే జనబలం ఉన్న వాళ్ళనే? ఆయనకి ఆర్థిక బలం ఉందని కాదు. ఈ మధ్యకాలంలో సాంకేతికంగా ప్రపంచం ఎదిగేటప్పుడు సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరిలో ఎలివేట్ అయ్యి, ఓకే, అలాగే ప్రజల్లో కొంతమంది సేవాభావంతో వెళ్ళి ఆ వ్యక్తి గుడులు కానీ గోపురాలు కానీ డబ్బులు ఇవ్వటం, ఆ విధంగా ఆ బంగారాజు అనే వ్యక్తి ఐడెంటిఫై చేయడం అయింది. కానీ ప్రజల్లో ఏముందన్నది తెలుసుకోవాలి తప్ప ఇటువంటి ఫోకస్ ద్వారా రాజకీయాలు చేస్తే ప్రజలకి అయోమయం చేయడం తప్ప ఆ విధంగా చేస్తే కనుక ఫలితం అయితే ఏముండదు. ఎందుకంటే ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో విశ్వాసం ఉండాలి, ప్రజలకి నాయకుడి మీద విశ్వాసం ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. ఉన్ననాడే రాజకీయంగా ఎవరైనా ముందుకు పోవచ్చు. కానీ కొంతమంది వ్యక్తులు ఆ విధంగా కాకుండా మరి పార్టీ దృష్టిలో పడి వాళ్ళకి నేరేదో శాస్త్రం చెప్పి భ్రమ కల్పించి రాజకీయంగా ముందుకెళ్ళాలని ఒక ఆలోచన అనేది ఏదైతే ఉందో ఏకాభిప్రాయం లేకుండా అధిష్టానం నాకు సీట్ ఇస్తే చాలు గెలిచేస్తానని ఒక అభిప్రాయంతో కొంతమంది ఉండడం వాస్తవమే. కానీ అది కరెక్ట్ కాదని నేను అంటాను. ఓకే. ఇప్పుడు మీరు సార్ టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా కానీ ఆ పార్టీ వాళ్ళు మిమ్మల్ని అంటే కలవకుండానే మిమ్మల్ని గౌరవించకుండానే, అంటే మీ నాన్నగారినైనా కావచ్చు, అంత చేసినప్పుడు అదే పార్టీలో ఇన్ని సంవత్సరాలు ఎందుకు కొనసాగుతున్నారు అంటే ఏం చెప్తారు? మారాలి అని అనుకోలేదా పార్టీ మారాలి అని అనుకునేటప్పుడు ఇక్కడ మాకు అన్యాయం అంటూ జరిగితే, ఇక్కడ మా ప్రజలకు కానీ మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే మేమైతే పక్క పార్టీ వైపు చూడొచ్చు. మరి స్వర్గీయ ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలో నాన్నగారు జాయిన్ అయిన తర్వాత ఆ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నాన్నగారికి ఎక్కడో మరుమూలలో ఉన్నటువంటి ఒక రైతు బిడ్డ మరి రాజకీయాలు ప్రవేశించి ఇన్ని సంవత్సరాలు చేశారంటే ఆ పార్టీ పెట్టిన భిక్ష. ఆ పార్టీ ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని పెంచుకున్నారు, అలాగే విశ్వసనీయత పెంచుకున్నారు, నమ్మకం పెంచుకున్నారు. అవే ఈరోజు 7 సార్లు గెలుపుకి కారణాలు. అంతే తప్ప ఇక్కడ అధిష్టానం మనల్ని గౌరవించలేదు లేదనేది కాదు. మనకి గౌరవం కావాలనుకుంటే మనం పార్టీ పరంగా ఏ విధంగా ఉన్నాం, సిద్ధాంతపరంగా ఏ విధంగా ఉన్నాం, అది కావాలి తప్ప మరి పార్టీ మారితే ఏమొస్తుంది? ప్రజలు చేయాలని తపన ఉంటే పార్టీతో సంబంధం లేదు. అందుకని మీరు అంటే ఇప్పుడు పార్టీలో టీడీపీ పార్టీలో ఇప్పుడు మీరు ఎడ్యుకేటెడ్, సిద్ధాంతాలు నచ్చాయా, లేకపోతే మీ నాన్నగారు గౌరవించి ఆ పార్టీలో ముందుకెళ్తున్నారా? సిద్ధాంతాలు అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినాడే బీద బడుగు బలహీన వర్గాల వారికి ఏదో చేయాలని తపనతో ఆయన పార్టీ పెట్టి రాజకీయాలు రావడం, ముఖ్యమంత్రి రావడం జరిగింది. అలాగే నాన్నగారు కూడా రాజకీయాలు ఆ రోజుల్లో రావడం యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ కూడా సేవా దృక్పథం ఎక్కువ ఆయనకి. మరి రామారావు గారు వచ్చిన తర్వాత ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కసారి కాదు, ప్రజలు సేవ చేయాలంటే నిరంతరం మనం గెలవగలిగి ఉండాలి, ప్రజల్లో మనం ఉంటే మనల్ని ప్రజలు గౌరవించే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ప్రజలను అంటి పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఆశీస్సులతో ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపించారు ఆయన. ఇప్పుడు మీ నాన్నగారు హయాంలో పలానా అభివృద్ధి నెల్లిమర్లకు జరిగింది అని చెప్పుకోదగ్గ పనులు ఏంటి అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయమ్మా. పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నియోజకవర్గంలో ఏ ఒక్కరిని అడిగినా, ఏ గ్రామాలకు వెళ్ళినా చేసినట్టు పనులది ప్రత్యక్షంగా కనబడతాయి. ముఖ్యంగా రోడ్లు, మౌలిక సదుపాయాల మీద ఎక్కువ ఆయన దృష్టి పెట్టేవారు. ఒక రోడ్డు వేయాలంటే ఎన్నో అబ్జెక్షన్స్ ఉంటాయి. ఆ అబ్జెక్షన్స్ అన్నీ అధిగమించి రోడ్లు వేయటం జరిగింది. ఈరోజు నెల్లిమల్ల నియోజకవర్గం కానీ అప్పుడు భోగపురం ఉన్నటువంటి నియోజకవర్గం కానీ చూస్తే ఈరోజు రోడ్లు లేనటువంటి ఊరు లేదు. ఇక్కడ అన్ని ఊళ్ళకి రోడ్లు వేయడం జరిగింది. అలాగే త్రాగునీరుకి సంపావతి నదిలో ఒక ప్రాజెక్ట్ పెట్టి అక్కడ ప్రాజెక్టు ఆ రోజు మరి స్వర్గీయ రామనాయుడు గారు ఆ రోజు ₹1 కోటి ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. త్రాగునీరు మాకు ఉన్నటువంటి ఈ 2 మండలాలు డెంకారు కానీ భోగాపురం ఇవ్వడం జరిగింది. అలా చాలా మంచి పథకం అది. ఆ రోజుల్లోనే ప్రజలకి దాహార్తిని తీర్చడం జరిగింది.
అలాగే హాస్పిటల్స్ అవనివ్వండి, స్కూల్స్ అవనివ్వండి, లేదంటే పిహెచ్సిస్ ఆరోగ్యపరంగా పిహెచ్సిస్ పెట్టనివ్వండి, ఏ ఒక్కరు కూడా అధికార పక్షంలో ఉన్నవారు కానీ ప్రతిపక్షంలో ఉన్నవారు కానీ ఎవరు కూడా ఆయన మీద మచ్చ ఉంది, ఆయన ఏం చేయలేదని చెప్పి ప్రశ్నించే పరిస్థితి లేదు. అందరూ కూడా ప్రజలకు కావాల్సినవి ఏటి అవసరం తెలుసుకొని ఆయన చేశారు. ప్రజలు ఎప్పుడు అడిగేవారు కాదు, నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య కాదు. ఈయన ఆ గ్రామాల్లో సందర్శించేటప్పుడు మీ ఊళ్ళో ఈ సమస్య ఉంది, ఈ సమస్య తీర్చాలని ఆ అభిప్రాయం ఎన్నుకునేది. అలాగే ఆ విధంగానే మరి ఈ మన నియోజకవర్గం అభిప్రాయంలో నిలిపారు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పనితీరు మీద ఏం చెప్తారు, అంటే ఎలా ఉంది? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు బడుకుంట అప్పలనాయుడు గారు. బడుకుంట అప్పలనాయుడు గారు 2009లో ఆయన చేతిలో మేము 500 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఆ రోజు ఈవీఎంలో ఉన్న ప్రాబ్లము, మరి ఏదైనా రాత ఉండాలి కదా, ఆ రోజు ఓడిపోవడం జరిగింది. మొన్న మళ్ళీ మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో మేము ఓడిపోవడం జరిగింది. అయితే ఆయన వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే పెద్దగా ఏం జరగలే. ఒకళ్ళు నిజంగా జరిగిందంటే 2009, 2014 వరకే జరిగింది తప్ప ఈ 5 ఏళ్ళలో 2019 తర్వాత బడుకుంట అప్పటి గెలిచిన తర్వాత ఈరోజు కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈ నియోజకవర్గంలో జరగలేదు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి బడుకుంట అప్పలనాయుడు గారు 2019లో జరిగి ఫస్ట్ సమావేశంలో, అసెంబ్లీ సమావేశాల్లో ఒక మాట చెప్పారు. ఆయన నా ఒకటే కోరికండి, జగన్మోహన్ రెడ్డిని అంటే స్పీకర్ని ఉద్దేశించి, మరి ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, సార్ ఒకటే మాకు కోరిక ఉంది, మా పెద్ద ఆయన అంటే నాన్నగారు చిరకాల వాంచైనటువంటి రామతీర్థ సాగర్ ప్రాజెక్టు కంప్లీట్ అవడమే నా ధ్యేయం అని చెప్పాడు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి అస్సలు లేదు. ఎందుకంటే ఒక మాట అన్నామనుకుంటే ఆ మాట కోసం ప్రయత్నం చేయాలి, నిధులు తెచ్చుకోవాలి, పని చేయించాలి. ఇక్కడ రాజకీయాలకు అతీతంగానే అభివృద్ధి గురించి మాట్లాడాలి, అంతేగాని ఆయన చేశాడు చేయలేదు కాదు. ఇక్కడ చేసేటప్పుడు చిత్తశుద్ధి కావాలి. ఆ నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే ఏ పనైనా చేయగలం. ఓకే, ఇప్పుడు మామూలుగా జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల లిస్టులో లోకం మాధవి గారికి వచ్చారు. మీకు అంగీకారమేనా, లేకపోతే టీడీపీ అయినటువంటి అంటే మీ క్యాడర్ అంటూ మీకు ఉంటుంది కదా ఫస్ట్ నుంచి, వాళ్ళందరూ అంగీకరించారా, మీరు అంగీకరిస్తారా? మా 1983 నుంచి కూడా భోగాపురంగా నియోజకవర్గం ఉండేటప్పుడు ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కొంచుకోట. 6 సార్లు నాన్నగారు డబుల్ హ్యాట్రిక్తో భోగాపురం నియోజకవర్గం ఉండేటప్పుడు గెలవడం జరిగింది. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భోగాపురం నియోజకవర్గం ఉండేటప్పుడు పార్టీ చాలా బలంగా పటిష్టంగా ఉంది కేటర్తో. కానీ నెల్లిమర్ల అయిన తర్వాత నాన్నగారు 2009లో ఓడిపోవడం, ఆ తర్వాత 2014 వెళ్ళటం, అంతకుముందు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నాయో మళ్ళీ కొనసాగించాలనే ఉద్దేశంతో నాన్నగారు ఉన్నప్పటికీ కూడా మరి రాజకీయాలు అనేది చేంజెస్ ఉంటాయి. అందరూ ఒకేసారి గెలవాలా, ఈయనే గెలవాలా, లేదా పార్టీలు మారుతుంటే పార్టీ తాలూకా ఉద్దేశం బట్టి ప్రజల్లో ఉన్న తీర్పుని బట్టి చేస్తారు. కానీ ఇప్పుడున్న నాయకుల మీద, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ రాబోయే రోజుల్లో వచ్చే నాయకులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు చిత్తశుద్ధి కావాలి. వాళ్ళు చేయగలిగేటట్టు ఉండాలి. పనులన్నీ కూడా గవర్నమెంట్తో ఫైట్ చేసి గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చి చేయాలి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అభివృద్ధి మీద ఏమాత్రం దృష్టి పెట్టలే. ఎందుకంటే మౌలిక సదుపాయాలు ఉంటాయి కానీ భవిష్యత్తు ఉండదు. ఏది రావాలనుకున్నా, ఇక్కడికి ఉపాధి కల్పించాలనుకున్నా, రైతు బాగుపడాలన్నా, లేదంటే ఇండస్ట్రీలు రావాలనుకున్నా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించినట్లయితే ఆటోమేటిక్గా ప్రజల జీవన శైలిలో కానీ ప్రజల జీవన ప్రమాణాలు కానీ పెరుగుతాయి. ఆ దిశగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బడుకుంటప్పుడు కానీ ఏమాత్రం ప్రయత్నం చేయాలనేది వాస్తవం. ఓకే, అంటే ఇప్పుడు నేను అడిగింది లోకం మాధవి గారికి సపోర్ట్ ఇస్తారా, లేకపోతే బంగారు రాజు గారికి? ఇప్పుడు 90% ఉన్నటువంటి, అంటే మా కేడర్ కానీ మా ఓటు బ్యాంక్ కానీ 90% ఉంది మాకు. మమ్మల్ని కాదని మరి ఆవిడకి ఇవ్వటం అనేది ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్స్ కానీ చూసి ఇవ్వాలి, అది ఇష్టాను. కానీ ఆ విధంగా జరగలేదు. పొత్తులో భాగంగా ఇవ్వడం జరిగింది. ఆ రోజు మరి 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైలు ఉన్న తర్వాత మరి ఈ పాలన పట్ల విసిగిపోయింది. మరి జగన్మోహన్ అరాచకాలను అణిచివేయాలంటే మన ఇద్దరం ఒకటే తప్పదు. కాబట్టి పొత్తు పెట్టుకుందామని చెప్పేసి అన్ని మీదట బయటకు వచ్చి ఆయన అనౌన్స్ చేశారు. సో పొత్తులో భాగంగా ఈరోజు ఈ నియోజకవర్గం కేటాయించడం జరిగింది. అంతే తప్ప మనం 90% ఎందుకు ఇవ్వాలని కొంచెం చేయాలనుకుంటే ఆ రోజే మరి బంగారాజు గారికి ఇన్ఛార్జ్ ఇచ్చేటప్పుడు పెద్దలను సంప్రదించాలి, అది జరగలే. అలాగనే చేసే అసంతృప్తి మాకు లేదు.
చేశారని రాజకీయంలో ఎవరైనా రావచ్చు అని చెప్పి అనుకున్నాం. ఓకే. మొన్న కూడా అధిష్టానం పిలిచి మాకు ఎటువంటి పెద్దలు నాన్నగారిని కానీ మా ఎంపీపీ గారు సీనియర్ ఎంపీపీ ఆయన కానీ పిలవలే. అభిప్రాయాలు తెలుసుకోవాలి కదా, ప్రజాభిప్రాయం వేరే ఉంటుంది, వాళ్ళు తలకున్నటువంటి రిపోర్ట్లు ఉంటాయి, అవును. ఏ విధంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎవరైతే గెలుస్తారని చెప్పి రిపోర్ట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వీళ్ళని సంప్రదించుంటే వీళ్ళు ఒక సలహాలు ఇచ్చి ఉండేవారు, ఇక్కడ కాదు ఈ క్యాండిడేట్ అయితే బాగుంటాడు, ఈ క్యాండిడేట్ అయితే బాగుంటుంది. కానీ అటువంటిది పార్టీలో జరగదు. అయినప్పటికీ కూడా ఈరోజు మనం ఉమ్మడి మరి కార్యాచరణతో మన జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం వెళ్ళింది కాబట్టి మా వంతు మాత్రం తెలుగుదేశం పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటో అధినాయకులు లేదంటే జనసేన నాయకులు ఏదైతే నిర్ణయం తీసుకుంటో ఆ నిర్ణయానికి కట్టుబడి మేము ముందుకెళ్తాం. ఓకే. అంటే ఆర్థిక బలం మాత్రమే ఉన్నది జనసేన పార్టీ అభ్యర్థికి, జనబలం లేదు. అలాంటి వ్యక్తిని ఎలా గెలిపించగలమని ఇప్పుడు నెల్లిమర్లలో ఉన్నటువంటి కొంతమంది సోషల్ మీడియా, ఇప్పుడు టీడీపీ వాళ్ళే కావచ్చు, కొన్ని గ్రామాలలో వాళ్ళు కావచ్చు, అందరూ బంగారాజు గారికి మద్దతు ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. దాని మీద మీరేమంటారు అసలు? అంటే ఈరోజు పార్టీ అయిన తర్వాత పార్టీ ఏం చెప్తే అది చేయగలగల ఒకటి. ఓకే. ముఖ్యంగా ఇక్కడ ఉంటే టార్గెట్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని దించేయాలి. దించేయాలంటే వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉందా, లేకపోతే మాకు యాజిటేషన్ ఉందా, లేకపోతే ప్రతి చోట ఉంటుంది. పొద్దున్న తర్వాత ఒక త్యాగం చేయాల్సి వస్తుంది. ఓకే. త్యాగం చేయాల్సి వస్తుంది. ఏ కణాలు తీసుకున్న అధినాయకులు తీసుకున్నారా ఏంటి అనేది ఆధారపడి ఉంటుంది. అయితే మీరు ఇందాక సమాధానం చెప్పాను, మరి 90% ఉన్నటువంటి మేము 10% వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు అసంతృప్తి రావడం వాస్తవం. ఎందుకంటే మేమైనా ఆ రోజు ఇన్ఛార్జ్ చేసిన మేమంతా బాధపడ్డాం, ఈరోజు బంగారాజు కూడా అంతే బాధపడి ఉండంటాడు. ఎందుకంటే ఆయన కూడా ఈ 5 ఏళ్లలో ఏవో కొన్ని పనులు కార్యక్రమం చేశారు. అయితే ముఖ్యంగా ఏంటంటే క్యాడర్ని నడుపుకునేటప్పుడు ఒక యూనిట్గా కలిసికట్టుగా పనిచేసి చేసినట్లయితే ఈరోజు అధిష్టానం ఒత్తిడి తెచ్చుంటే తెలుగుదేశం పరంగా సీటు ఉండి ఉండేది. ఆ విషయంలో లోపం ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జీల నాయకత్వంలో ఆ లోపం ఉందని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే. ఇప్పుడు సార్ మీరు ముగ్గురు అన్నదమ్ములు, అంటే విడివిడిగా సెటిల్ అయ్యాలే కానీ అందరూ రాజకీయం చేస్తూ వృత్తులు లేకపోతే ప్రవృత్తిగా మిగిలిన వాటిని కూడా చేస్తూ ఉంటారు. మీ ముగ్గురు అన్నదమ్ములు ఒక స్టాండ్ మీద నించొని మాకు సీట్ ఇవ్వాలి, మేము గెలిపిస్తామని అడగాలనుకోలేదా? అడిగామమ్మా ముఖ్యమంత్రి గారిని, అది చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. మీకు గెలిపిస్తాం చేస్తామంటే ఒకటే అన్నారు, ఇప్పుడున్న రాజకీయాలు సాఫ్ట్ రాజకీయాలు పనిచేయవు, రఫ్గా ఉండాలని చెప్పడం జరిగింది. అయితే ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయాలని దృష్టిలో పెట్టుకుని మాతో అనడం జరిగింది, అంతేగాని ఇంకో రకంగా కాదు. అయితే ఇప్పుడు ధనబలం అని చెప్పేసి ఇప్పుడు మీరు అంటున్నారు, ధనబలం అనేది సెకండరీ అమ్మా, దాని గురించి మాట్లాడుకోకూడదు. ఇక్కడ ప్రజల్లో ధనబలం అంటే మనం వీక్ అవుతాం, డబ్బుతోనే ఏది కొనలేము. మనసును గెలవాలంటే డబ్బు ఇచ్చి కొనుక్కోలేము. కేవలం మనం చేసినటువంటి పనులు, మనం నాయకత్వం నడిపే విధానం, నాయకుల్లో ఉన్నటువంటి విశ్వాసం ప్రజల మీద, దాన్ని బట్టే మనం అంచనా వేయవచ్చు. కాబట్టి ప్రజాభిప్రాయం ప్రకారమే నడుచుకోవాలి తప్ప నాయకుడు కానీ నాయకత్వం కానీ ఏకపక్షంగా వెళ్తే అంగీకరించే పరిస్థితులు ప్రజలు ఉండరు. ఓకే. ఇప్పుడు మీరు రాజకీయంగా అయితే వచ్చేసారు సార్, అంటే రాజకీయంగా బాగుందా, లేకపోతే ఎందుకు నాకు ఇవన్నీ బిజినెస్ చేసుకుంటే బాగుండిద్ది అని అనిపించిందా ఏ రోజైనా? అంటే చిన్న చిన్న అసంతృప్తులు కానీ లేకపోతే? అసంతృప్తి ఏం లేదమ్మా. ఇక్కడ నాన్నగారు 1970 నుంచి ఈ రోజు వరకు కూడా రాజకీయాలు ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చి 46 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. మొన్ననే ఒక పోస్ట్ పెట్టారు, 46 సంవత్సరాలు పూర్తయింది. అలాగే నాన్నగారు కూడా రాజకీయాల్లోకి వచ్చి 46 సంవత్సరాలు పూర్తయింది. ఈ సుదీర్ఘ కాలంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ మంచి పనులు కానీ ప్రజల్లో నాటుకుపోయి ఉన్నాయి. ఒక కొడుకుగా, అంటే మేము కొడుకులుగా ఆయన వారసత్వాన్ని కాదు కానీ ఆయన చేసినటువంటి పనుల్ని కొనసాగించాలనే ఒక ఉద్దేశం మాకైతే ఉంది. ఎందుకంటే వారసుడు అనుకోవడం కాదు ఇక్కడ, ఆయన నమ్మినటువంటి సిద్ధాంతాలు, ఆయన రాజకీయాల్లో ఏ విధంగా రాజకీయాలు చేశారు, ప్రజల్లో ఏ విధంగా మమేకమయ్యారు, ఏ విధంగా మంచి పేరు తెచ్చుకున్నారు, ఆ మంచితనాన్ని కొంతైనా మేము తీసుకొచ్చి ప్రజల్లో ఉండి సేవ చేయాలని అనుకున్నాం. అయినా ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఒక నిర్ణయం, ఇప్పుడున్న రాజకీయాలు వేరేగా ఉన్నాయి. రాజకీయాలు అంటే
ఇదివరకు రాజకీయాలు 5 సంవత్సరాలు అయినప్పుడు కూడా మార్పు అంతగా ఉండేది కాదు. ఓకే. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలనలో విలక్షణంగా పాలన జరిగింది. ఉమ్. ప్రజలు నమ్మే విధంగా పరిపాలన జరగలేదు. ఓకే. కాబట్టి ఈరోజు ప్రజల్ని వేరే రకంగా తయారు చేయడం జరిగింది. ఓకే. ఎందుకంటే ప్రభుత్వ పథకాల మీద ఆధారపడి వాళ్ళని ఏదో ఆర్థిక పరిపుష్టి చేస్తామని అంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ఉమ్. భావితరాల వాళ్ళు ఈరోజు బాగుపడాలంటే వాళ్ళని శాశ్వతంగా ఉన్నటువంటి పనులు ఏవైతే అవి చేయాలి. ఓకే. ఉద్యోగ కల్పనగా అయితేనేమి, వ్యవసాయ రంగానికి అయితేనేమి, ఇతర మౌలిక సదుపాయాలు అయితేమని భవిష్యత్తులో అవి మనకు ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడాలి. ఉపయోగపడేటట్టు ఏవైనా పనులు చేస్తే రాబోయే రోజు తరం అనేది చెప్పుకోదగ్గ ఉంటుంది. ఓకే. అంతేగాని టెంపరీగా ఏవో మన పథకాలు ఇచ్చి వాళ్ళని మెప్పిపెట్టి ఓట్లు వేయించుకున్నది పాలకులు ఎవరికి కూడా మంచిది కాదు. ఓకే. ఇప్పుడు ఎవరు సార్ పాలన మీ చేశారు? తర్వాత అంటే మీ పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు, అంటే వాళ్ళకి ఓటు హక్కు కానీ అవగాహన కానీ అంతా వచ్చింది. ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందంటే ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరి బిడ్డలైనా కానీ మా బిడ్డల్లో ఎవరులేమా, మా అన్నయ్య గారు డాక్టర్ అన్నయ్య గారు పిల్లలు, ఒక ఆయన ఫ్యాకల్టీ, ఒక అమ్మాయి డాక్టరు, అలాగే లాయర్ గారి పిల్లలకు వచ్చిన ముగ్గురు. పాప మ్యారేజ్ అయిపోయింది, అవి లావ్ చేసింది. బాబు రామానాయుడు ఉన్నాడు, టీఎన్ఎస్ఎఫ్లో పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ఓకే. ఒకవేళ రాజకీయం అంటూ రావాలనుకుంటే రామానాయుడు తప్ప నా పిల్లలు కానీ లాయర్ గారి పిల్లలు మిగతా వాళ్ళు కానీ లేదా డాక్టర్ గారి పిల్లలు కానీ ఎవరు కూడా రాజకీయాల్లోకి పోయి ఎంటర్ అవ్వరు. వస్తే ఒక రామానాయుడు తప్ప ఇంకెవరు కాదు. రాబోయే రోజుల్లో ఏదైనా వారసత్వంగా వాడు పార్టీ పరంగా మంచి పనులు చేసి వాళ్ళ మీద ప్రజల విశ్వాసం మంచి పేరు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా ప్రజల్లో మనం ఉండగలిగే పరిస్థితి ఉంటే ఆటోమేటిక్గా రాజకీయాలకు వస్తాం. ఓకే. అంటే రాజకీయాలు అనేది పదవుల కోసం చెప్పి మనం ఇప్పుడు పోకలాడకూడదు, పదవులన్నీ మన దగ్గర రావాలి. ఓకే. ఇప్పుడు రాజకీయంగా మీ గోల్ ఏంటి సార్? రాజకీయం లేదమ్మా, నాన్నగారు ఇంతవరకు సేవ చేసుకొచ్చారు. ఆయన కొంతమందికి చాలామందికి సహాయం చేశారు. ఏమైనా సమస్యలు వస్తే కలెక్టర్ గారి దృష్టి కానీ ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళి పనులు చేసేవారు. ఆయనకి ఎంతైతే నమ్మకం ప్రజలు ఈరోజు ఉన్నారో ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అదే ప్రయత్నం నాన్నగారు ఏ బాటలో నడిచారు, ఏ సిద్ధాంతంతో నడిచారు, ఏ విధంగా ప్రజల్ని ఆయన్ని అంగీకరించారు, అదేవిధంగా అంత మంచి పేరు మాకు వచ్చేస్తుంది కాదు, కానీ మా వంతు మంచి పని చేయాలని ప్రజలకి ఆ సమస్యలను అర్థం చేసుకొని ప్రజా వాళ్ళ మధ్య ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు ఈ ఎలక్షన్లు చాలా దగ్గరలో ఉన్నాయి సార్, మీరు ఏ విధంగా అంటే గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు? అంటే ఏమన్నా ప్రణాళిక ఉందా, లేకపోతే వాళ్ళు అమలు చేసేవి మీరు ఫాలో అవుతారా? వాళ్ళు అమలు చేద్దామా, ఇప్పుడు ఉమ్మడి కార్యాచరణ ఒకటి ఉంది, ఓకే. హామీలు అయితే ఉన్నాయి. ప్రజల భవిష్యత్తు నేను చూసుకుంటాను, నాది గ్యారంటీ. ఇప్పుడు ఈ దుష్టపాలన పోవాలి అని చెప్పి మరి ఇరు పార్టీ వాళ్ళు, జనసేన కానీ తెలుగుదేశం పార్టీ అధినాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ఎన్నికల మేనిఫెస్టో ఏదో ఉందో అది ప్రజల్లో తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో మేము మంచి చేస్తాము, ఈ విధంగా ఈ మేనిఫెస్టో అమలు చేస్తాము, కళ్ళబొల్లు కోర్లు చెప్పము, మీకు మంచి చేసే పనులు చేస్తామని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యపరిచి మరి వాళ్ళ నుంచి ఓట్లు రాబట్టుకునే పరిస్థితి తీసుకొస్తాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత టైం కేటాయించి. థ్యాంక్ యూ, నమస్కారం.